లలితా సహస్రనామస్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం. హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీం. సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. సకుంకుమా విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం. అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. 27వ శ్లోకం. కిరిచక్రరథారూఢా దండనాథా పురస్కృతా జ్వాలామాలినికాక్షిప్తా వహ్నిప్రాకారమధ్యగా. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత. ఈ నామమందు చక్రరాజ రథమును అధిష్ఠించిన ఆ శ్రీదేవి వరహముల వంటి చక్రములు గల రథమును అధిష్ఠించిన వారాహి అను తన దండనాయకితో సేవించబడుచున్నది అని భావము. అందుకే ఆ శ్రీదేవిని కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని కాక్షిప్త అంటే జ్వాలామాలినే నిర్మించబడిన, వహ్ని ప్రాకార మధ్యగా అంటే అగ్ని ప్రాకారమునకు మధ్యగా ఉన్నటువంటిది. జ్వాలామాలిని అగ్నిస్వరూపురాలు. జ్వాలలచే ప్రాకారము అంటే గోడను నిర్మింపగా వాటి మధ్య అశ్వ రథ గజ సేనలతో దేవి పరివేష్టురాలై ఉన్నది అని ఈ నామము యొక్క అర్థము. అందుకే ఆ దేవిని జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అని స్తుతిస్తున్నాము. 28వ శ్లోకం. బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపా నిరీక్షణ సముత్సక. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. ఈ నామమందు అమ్మవారు తన సేన యొక్క పరాక్రమములను చూచి సంతోషించినది వర్ణిస్తున్నారు. అది ఎందుకు అంటే మనం పైన ఒక నామంలో చెప్పుకున్నాం కదా, బండాసురుడు అనే రాక్షసుని చంపటానికి ఆ శ్రీదేవి స్త్రీ సేనలతో కూడి ఉంది. అలాగే పై నామములన్నిట్లో కూడా శ్రీదేవి ఆ శ్రీదేవి చుట్టూ ఉన్న తన సైన్యమును గురించి వర్ణించుకున్నాం. ఈ నామములో బండాసురుని యొక్క సైన్యమును బండ సైన్య వధోద్యుక్త అంటే బండాసురుని యొక్క సైన్యమును సంహరించ ప్రయత్నించిన తన సేన యొక్క శక్తి విక్రమ హర్షిత పరాక్రమములను చూచి ఆ శ్రీదేవి ఎంతగానో సంతోషించినది అని అర్థం. అందుకే ఆ దేవిని బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అని స్తుతిస్తున్నాము. తరువాత నామం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. నిత్య అంటే నిత్యాదేవతలు, పరాక్రమాటోప అంటే నిత్యాది దేవతల యొక్క పరాక్రమమునకు నిరీక్షణ సముత్సక ఆ శ్రీదేవి ఎంతగానో సంతోషించినది అని అర్థం. లోకకంటకులైన ఎంతోమంది అసురుల సేనా నాయకులను సంహరించిన నిత్యాది దేవతల పరాక్రమములకు ఎంతగానో సంతోషించినది. కళ్యాణార్థము అసుర సంహారమునకు స్త్రీ సేనతో ఉద్యమించిన ఆ త్రిశక్తిధారిణి అయిన ఆ జగన్మాత తన సేన యొక్క పరాక్రమములను చూసి ఎంతగానో సంతోషించిందనే సామాన్య భావముతో ఈ నామమునందు స్తుతించుచున్నాము. అంతే కదండి, తన పిల్లలు ఏదైనా మంచి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా అంటే బాగా చేస్తే కనుక
మనం సంతోషిస్తాం కదా, అలాగే ఆ జగన్మాత కూడా తన సేన యొక్క పరాక్రమములను చూసి ఎంతగానో సంతోషించింది. అందుకే ఆ జగన్మాతను నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక అని స్తుతిస్తున్నాము. 27, 28 శ్లోకాల వివరణ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 25 నుంచి 28 శ్లోకాల వరకు 2 సార్లు పారాయణ చేసుకుందాం. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి విరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. మరొక మారు పారాయణ చేసుకుందాము. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి విరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. ఓం శ్రీమాత్రే నమః.